ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం నిరుద్యోగ సమస్య గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మన మూలవాక్యమైనటువంటి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చూసుకుని వెళ్దాం. మనం నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాతో మాట్లాడమని, కృప చూపించమని బలపరుస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభా, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నా ప్రభా, అనేక మంది బిడ్డలు ఈ ఒక వాక్యం ద్వారా బలపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాతో మాట్లాడమని, వింటున్నటువంటి వాక్యం వ్యర్థం కాకున్నట్లు ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది 30, 60, 100 1000 ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల అన్నాడు దేవుడు. చూడండి, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హెచ్చింపు కావాలని ప్రతి వారు ఆశపడుతూ ఉంటుంటారు, కానీ ఆయన ఆజ్ఞలు మాత్రం అనుసరించి నడుచుకోవటానికి ఎవరు కూడా ఇష్టపడరు. చూడండి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలి, అందరి చేత ఆకర్షించబడాలి, అందరి చేత మంచి అనిపించుకోవాలనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్తున్నాడు, నీ శత్రువుని ప్రేమించు అన్నాడు, నిన్ను ద్వేషించే వరకు ప్రార్థించు అని చెప్తున్నాడు. కానీ ఇవి మనం పాటించడానికి ఇష్టపడం. కానీ మనం పైన ఉండాలనుకుంటాం, మనం గొప్పవారుగా ఉండాలనుకుంటాం, మనం హెచ్చించబడాలనుకుంటాం, మనం హెచ్చింపు కోరుకుంటాం, మన ఉద్యోగంలో హెచ్చింపు కోరుకుంటాం, మన జీవితంలో హెచ్చింపు కోరుకుంటాం, మన జీవన విధానంలో హెచ్చింపు కోరుకుంటాం, ఉన్నతమైన స్థానంలో ఉండాలనుకుంటాం, ఉన్నతంగా ఉండాలనుకుంటాం. కానీ ఉన్నతమైనటువంటి ఏ మహావృక్షమైనా కూడా భూమిలో పడి అది చచ్చిపోయి అది జీవం దాంట్లోంచి వచ్చి చిన్న విత్తనంగా భూమి నుంచి మొలిచి పైకి వెళ్ళి ఆకాశాన్ని అంటున్నట్టు ఉన్నప్పటికీ దాని మొదలు మాత్రం ఎక్కడుంటుందంట? భూమిలోనే ఉంటుంది. భూమికి వేరుగా అదేమీ చేయలేదు. ఈ రోజున నువ్వు ఎంత గొప్ప వ్యక్తి కావాలన్నా బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ కలెక్టర్ అయినా, ఏ లాయర్ అయినా, ఎవరైనా కూడా ఫస్ట్ ఎల్కేజీ నుంచే స్టార్ట్ చేస్తారు స్టడీస్. అంతేగాని ఆయన గొప్పోడు అని చెప్పి పైనుంచి రాదు సడన్గా. హల్లెలూయా. కాబట్టి ఎవరికైనా ఒకటే న్యాయం. ఏం చేయాలంటే దేవుడిని యెహోవా శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు అవుతుంటారు. కాబట్టి మనం నిన్న ఒక చిన్నదాని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. మరి ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి నేను ఆశపడుచు ఉన్నాను. నిన్న మనం ధ్యానించుకున్నటువంటి విషయమే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం ఒక చిన్నదాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇజ్రాయేల్ చిన్నది. చూడండి, అక్కడ చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు ఈ చిన్నదాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండి వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. 2వ వచనంలో ఒకసారి దామ గురించి అది. 3వ వచనంలో చూస్తే అక్కడేంటి, చిన్నది కూడా కాదు, అది అని ఉన్నది. సొమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. హల్లెలూయా. చూడండి, 3వ వచనం. నయమాను రాజునద్దకు పోయి ఇజ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చిన గనుక అతడు 20 మణుగుల వెండి 1,20,000 రూపాయల బంగారం. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే 3 వచనాల్లో 3 మాటలు ఉన్నాయి అంతే. ఆవిడ కోసం, అది చిన్నదాని కోసం, పెద్ద ఏమీ రాయలేదు. ఆవిడకు ఒక ఆశ కలిగింది, ఆవిడకు కోరిక కలిగింది, ఆవిడకు మనసులో ఉన్నది చెప్పిందనమాట. మన దేవుడు ఎంత గొప్పవాడో, మా దేశంలో ఉన్న ప్రవక్తలు ఎంత గొప్పవారో, నేను అనుభవిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎక్కడన్నా ఒక మంచి హోటల్లో ఒక బిర్యానీ తిన్నామనుకోండి, ఏం చేస్తాం? అందరికీ చెప్తాం, నేను ఆ పలానా చోట బిర్యానీ తిన్నా ఎంత బాగున్నా తెలుసా, పలానా హోటల్లో టిఫిన్ చేసిన ఎంత బాగున్నా తెలుసా అని చెప్పి మనం ఏం చేస్తుంటాం? ఊరందరికీ చెప్తాం, పలానా చోట నేను బట్టలు కొనుక్కున్నాను ఎంత బాగున్నా తెలుసా, పలానా ప్లేస్లో నేను ఇట్లా చేస్తాను ఇది ఎంత బాగున్నా తెలుసా, ఆ ప్లేస్ అని ఏం చేస్తుంటాం? మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారు? పక్క వాళ్ళకి చెప్తారనమాట. ఈరోజు నువ్వు వాక్యం వినిచూ ఉన్నావు, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నావు, దేవుని ద్వారా దేవుని పొందుకున్నావు, దేవునిలో ఉన్నటువంటి ఆత్మ
నింపుదల నేడు తెలుసుకున్నావు, అయినా కూడా నువ్వు ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి చెప్పలేదు. హల్లెలూయా. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కానీ ఈ చిన్నది ఏం చేస్తూ ఉందంట, ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంట, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గర ఈ నయమాన్ గారు ఉంటే బాగుంటుంది, సొమ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనేను. నయమాను రాజుని వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేశాడు. చూడండి, మీరు ఒక మాట అన్నట్టు అనుకుంటా ఉన్నారు, అదేంటంటే ఒక శుభవర్తమానము, సువార్త, మంచి మాట చెప్తూ ఉందండి. ఆ చిన్నది ఏం చేస్తుందంటే సువార్త చెప్తుంది, మంచి మాట చెప్తుంది. ఆ మంచి మాట ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది చూడండి. ఆ మనసులో వచ్చింది ఒక మంచి ఆలోచన. ఆ మనసు మంచిది కాబట్టి మంచి ఆలోచన వచ్చింది. ఆ మనసు చెడ్డదైతే అక్కడే ఉండిపోయింది. కాబట్టి ఆమె బానిసత్వంలో ఉంది, ఆమె ఇరుకుల్లో ఉంది, ఆమె ఇబ్బందులు ఉంది. బ్రదర్, నిరుద్యోగ సమస్య అంటారు ఏంటి బ్రదర్, మాకే బాగలేదు పరిస్థితి, మాకోసమే చేయండి బ్రదర్, మాకే ఉద్యోగం లేదు, మా బ్రతికే బాగోలేదు, మాకెక్కడ బ్రదర్, మేము ఎదుటోళ్ళ కోసం ప్రార్థన చేసి సమయం ఎక్కడ ఉంది, మా ప్రాబ్లమ్సే మాకు సరిపోతున్నాయి, మా జీవితమే మాకు సరిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటుంటుంటారు. కానీ ఇక్కడ ఈ చిన్నది చూడండి, చిన్న పిల్లండి, తన బానిసత్వంలో ఉన్నాను, పని మనిషిగా ఉన్నాను, వీళ్ళేదో ముద్దపడేస్తే తింటున్నాను, వీళ్ళకి ఏదో పని చేస్తున్నాను, నా జీవితం ఏంటి, నా బ్రతికిటాను ఆలోచించట్లేదు అనుకుంటుందంట. ఏమనుకుంటుంది, నా యజమానుడు అక్కడ ఉంటే బాగున్నాను, ఆయన దగ్గరికి వెళ్తే బాగున్నాను, ఆయన ఏం చేస్తాడు, నా యజమానుడికి ఉన్నటువంటి ఈ యొక్క కుష్ఠరోగిని బాగు చేస్తాడు. ఈమెన్నటువంటి బానిసత్వం గురించి ఆలోచించట్లేదు, ఈమెన్నటువంటి బంధకాల గురించి ఆలోచించట్లేదు, ఈమె పడుతున్నటువంటి కష్టం గురించి ఆలోచించట్లేదు, ఈమె పడుతున్నటువంటి బాధ గురించి ఆలోచించట్లేదు. అదండి జాబ్ అంటే, రియల్ జాబ్ అంటే అదనమాట. ఈరోజు మనం ఏం చేస్తుంటామంటే, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నా కుటుంబంలో సాటిస్ఫాక్షన్ లేదు, నేను చేస్తున్న దాంట్లో ఏది నాకు సంతృప్తి లేదు, నా జీవితమే నాకు అసహ్యంగా ఉంది, నేను ఎందుకు బ్రతుకుతున్నాను కూడా నాకు తెలియడం లేదు. చాలామంది వాడుతుంటారు ఈ డైలాగ్స్. అసలు నా లైఫే ఏమిటో నాకు తెలియట్లేదు. ఒక బ్రదర్ చెప్పారు నాకు, బ్రదర్ మాకున్న అప్పుల సమస్యలు బట్టి చనిపోవాలనుకున్నాను, కానీ నాకున్న ఫ్యామిలీని బట్టి ఆగిపోయింది. జస్ట్ ఇందాకే చదివాను నేను కామెంట్, ఒక సహోదరుడు పెట్టాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్యకు చావే పరిష్కారం కాదు తెలుసా, సహనం ఉండాలి. నీవు అననుకూల పరిస్థితుల్లో కూడా అనుకూలతను వెతుక్కోవాలి. అగాధ జలములు, సముద్రం మధ్యలో మార్గము లేని చోట దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. ఆ దేవుని గుర్తు తెచ్చుకుంటున్నావు నువ్వు. అసలు సముద్రం మధ్యలో అక్కడ మార్గం వస్తుందా, లేదు. కానీ ఏం చేస్తుంది, ఆరిన నేల అంటాడు, సముద్రం మధ్యలో ఆరిన నేల. అది అసలు నీకు అది ఇమాజినేషన్ కూడా అందదనమాట. సముద్రపు మధ్యలో కాబట్టి అటువంటి సమస్యల మధ్యలో కూడా రాచిబాటును ఏర్పాటు చేసుకుందామే. అటువంటి సమస్యల మధ్యలో కూడా సువార్తను ప్రకటించాలని తీర్మానం చేసుకుంది. దట్ ఈజ్ రియల్ జాబ్ అండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే బానిసగా, చిన్నపిల్ల అని బాధపడుతూ ఉన్నాం. కానీ ఆమె చెప్పిన మాటకి బంగారపు మూటలాగా మారిపోయినాయండి. ఆమె మాటలు బంగారపు మూటలాగా మారిపోయినాయి. ఆ మాట ఏమైందంట, నయమాను పట్టుకెళ్ళి ఎవరికి చెప్పిందామే సువార్త, నయమాను భార్య గారికి చెప్పింది. అమ్మగారు, నేను మాట చెప్తాను వింటారా అని చెప్పి. అంటే ఆమె ఎంత ఒబీడియంట్గా ఉన్నది, ఆమె ఎంత డెడికేటెడ్గా ఉన్నది, ఆమె ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది. ఆ పని పిల్ల మాట ఆవిడ యజమానురాలు విన్నదంటే ఈవిడ ఎంత డిసిప్లిన్గా ఉండి ఉంటుంది, ఈవిడ ఎంత పద్ధతిగా ఉండి ఉంటుంది, ఈవిడ ప్రవర్తనలో ఆవిడ ఎంత మార్పును చూసి ఉండొచ్చు, ఎంత ఒబీడియంట్ చూసి ఉండొచ్చు. నువ్వు చెప్తున్నా నోరు మూసుకూర్చో, మాకు తెలియదేంటి. పెద్ద ఆవిడండి ఆవిడ, ఒక రాజుగారు, ఎవరు నయమాను భార్య, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ ఏం చేస్తుంది, చిన్న పని పిల్ల మాట వింటుంది. హల్లెలూయా. ఆ చిన్నదని మాట విన్నదా, ఆగిపోయింది అక్కడ, విశ్వాసం ఉంచింది, నమ్మింది. నిజమే గొప్పడా ఉంటాడు, నిజమే ఆ దేవుడు చాలా గొప్పడా ఉంటాడు అని చెప్పి ఏం చేసింది, భర్త దగ్గరికి వెళ్ళింది, కూర్చున్నది. ఏమండి భోంచేసే టైంలో ఆవిడేం చేస్తుంది, సువార్త ప్రకటిస్తుంది. నయమాను భార్య ఏం చేస్తుంది, సువార్త ప్రకటిస్తుంది. ఎవరికి, భర్తకి. చూసారా, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా, మీరు వెళ్ళని సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్తే ఈ చిన్నదాని తల్లి ఏం చేసింది తెలిసే, చిన్నదాన్ని ఒక శిష్యురాలుగా మార్చేసింది దేవునికి. ఈ చిన్నదాని హృదయం నుండి దేవుని వాక్యాన్ని నింపేసేసింది. అమ్మా నీ జాబ్ ఇదమ్మా. ఎప్పుడు 5 సంవత్సరాల లోపులోనే వాళ్ళందరూ ఇజ్రాయేల్ పిల్లలందరూ కూడా నేర్చేసుకుంటారంట. ఆ పిల్ల ఏం చేసింది, మొత్తం ఫుల్ బ్లడ్లో కూడా ఆ జీర్ణం చేసుకుంది ఆ యొక్క దేవుని వాక్యాన్ని. ఆ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా ఉన్నది, ఆయన ఆజ్ఞలన్నింటిని కూడా
అనుసరిస్తూ ఉంది. కాబట్టి ఏం చేస్తుంది, ఆమె మాటకి చాలా విలువ వచ్చేసింది. సువార్తను ప్రకటిస్తూ ఉంది, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంది. అమ్మ, మా దేశంలో ఎట్లా ఉంటుందో తెలుసా, మాకు ఏ సమస్య వచ్చినా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేస్తాం. మా దేవుడు ఎంత గొప్పడు తెలుసా, సముద్రం మధ్యలో మార్గం తయారు చేశాడు, ఆకాశం నుంచి అలా అన్నీ చెప్పుకుంటుండొచ్చు అని చెప్పి మరి నాయమాన్ గారికి, మన యజమానికి ఉన్నటువంటి ఆ రోగం కూడా తీసేస్తాడు, మా దేవుడు అంత గొప్పడు అని ఏం చేస్తుంది, సువార్త చెప్తూ ఉంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 14:22 ఏమని తెలుసా, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోయారు. తెలుసమ్మా మా దేవుడు ఎంత గొప్పడు అని చెప్పుండొచ్చు. ఆ నయమాని భార్య విశ్వసించింది. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి భోజనం చేసే టైంలో, ఏమండి మరి ఎట్లాగా ఫలానా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు అంటండి, అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు, ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి ప్రేయర్ చేయించుకు రావచ్చు కదండి. ఇన్ని ప్రయత్నాలు చేస్తారు, ఏమవుతుందండి, మీకు ఎంత గొప్ప పేరు ఉన్నది, కానీ మీకున్న కుష్టి రోగం మిమ్మల్ని ఎంత బాధపడుతుంది అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడంట ఆ నయమాను. చూడండి, చిన్నదాని తల్లి చిన్నదిగా బోధించుండొచ్చు, ఆ చిన్నది ఏం చేసింది, నయమాను భార్యకు సువార్త బోధించింది. నయమాను భార్య సువార్తను నయమానుకు బోధించింది. ఆ నయమాను ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ. హల్లెలూయా. 3వ వచనంలో, సొమ్రోలో ఉన్న నా ప్రవక్త ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవాని కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో చెప్పింది. ఎక్కడికి, నయమాను భార్యతో సువార్త ప్రకటించింది. ఎవరో చిన్నది. తర్వాత జాబ్ చూడండి ఎట్లా ఉన్నదో. తర్వాత ఏం చేసింది, నయమాను రాజు నొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి జైలు చేసాను. ఎవరికి చెప్పింది ఈమె, నయమాను భార్యకి చెప్పింది, నయమాను కాదు. నయమాను భార్యకి చెప్తే నయమాను భార్య నయమానికి చెప్పింది. నయమాను ఏం చేశాడు, ఆ దేశపు రాజుకి చెప్పాడు వెళ్ళి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, కాబట్టి ఎవరైనా ఒకటి పొందుకున్నారంటే అక్కడ ఆగిపోవటం కాదు దేవుని ఉద్దేశం. నువ్వు పొందుకున్న తర్వాత ఏం చేయాలి, ఇంకొకరిని, నువ్వు వెలిగించబడిన తర్వాత ఏం చేయాలి, ఇంకొకరిని వెలిగించాలి, వాళ్ళని ఏం చేయాలి, ఇంకొకరిని వెలిగించాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? వండర్ఫుల్ జాబ్ ఉన్నది ఇక్కడ. నీకున్నటువంటి ఉద్యోగాన్ని నిరుద్యోగంగానో, పని పాట లేని విధంగానో, ఖాళీగా ఉన్నానో, ఏం పని లేదు అనుకుంటుంటారు చాలామంది. కానీ ఉన్నది ఒక పని, అసలైనటువంటి పని ఉన్నది. నువ్వు పని లేదనుకుంటున్నావేమో. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుంది, చూడు, సువార్త ప్రకటిస్తూ ఉంది. ఆ సువార్తని అందరినీ సువార్థికులుగా మార్చేసింది. ఆమె మాత్రమే సువార్థికురాలు కాదు. గుడ్ న్యూస్. సువార్త అంటే ఏంటి తెలిసే, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. బంధకాల్లో ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్, నీ బంధకాలు విడిపించబడతాయి అంటాం. అగ్నిలో ఉన్నటువంటి గుడ్ న్యూస్, నీ అగ్నిలోంచి నువ్వు లాగబడతావు అన్నది గుడ్ న్యూస్. అంధకారంలో ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ న్యూస్, నీకు వెలుగు కలుగుతుంది అన్నది గుడ్ న్యూస్. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి గుడ్ న్యూస్ ఏంటంటే నీ ఆరోగ్యం కుదురుపరచబడుతుంది. నిరుద్యోగ సమస్యలో ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ న్యూస్, నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి సువార్త, శుభవార్త అంటే ఏంటంటే గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి ఎవరికి ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గమే గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ నయమానికండి కుష్టి రోగం ఉన్నది, అది పోవడమే ఆయనకి గుడ్ న్యూస్. కాబట్టి పాప బంధకాల్లో ఉన్నవారు అవి విడిపించబడటే అది గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి నీకు అప్పచెప్పబడినటువంటి జాబ్ ఏంటంటే బంధకాల్లో ఉన్నవారిని విడిపించడం నీ ఉద్యోగం అయినది. అశాంతితో కూడినటువంటి వారికి శాంతిని కలిగించడం నీ ఉద్యోగం అయినది. ఎవరైతే సమస్యలో ఉన్నారో వారి కొరకు ప్రార్థించడం నీ ఉద్యోగం అయినది. ఎవరికైతే ఏది అవసరమైతే ఉన్నదో దాన్ని నీ ద్వారా దేవుడు నెరవేర్చాలని చెప్పి నిన్ను ఒక ఆయుధంగా, ఒక పనిముట్టుగా, నిన్ను ఒక జాబ్ హోల్డర్గా చేసి ఉన్నాడు అనమాట. హెవెన్లీ జాబ్, అది పరలోకం నుండి వచ్చినటువంటి జాబ్ అనమాట, పని. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ చిన్నది చెప్పినటువంటి మాట ఎక్కడ దాకా వెళ్ళిందంట, రాజు వరకు వెళ్ళింది. కాబట్టి నేను చిన్నదాన్ని, నేను చిన్నోడిని, నాకు ఏమీ రాదు, నా వల్ల ఏమదు నువ్వు అనుకుంటావేమో. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని దేవుని మహిమార్థంగా ఉపయోగించు. బ్రదర్, నాకు సువార్త ప్రకటించాలని ఉన్నది కానీ బ్రదర్ నాకు అంత టాలెంట్ లేదు, నా పరిస్థితులు అనుకూలించవు, నా ఇంట్లో సహకరించరు అంటూ ఉంటుంటారు కదా చాలామంది. నిజంగా చిన్నదానికి ఒక అనుకూలత చెప్పండి. తల్లి ఉన్నదా దగ్గర? లేదు. తండ్రి ఉన్నదా? లేదు. ఫ్రెండ్ సపోర్ట్ ఉన్నదా? లేదు. పోనీ ఏమైనా మంచి జాబ్ హోల్డరా, మంచి లెవెల్లో ఉన్నదా? లేదు. మంచి కారు ఉందా? లేదు. అన్నీ లేదు. కానీ ఒకటి ఉంది, సువార్త ప్రకటించడానికి అనుకూలత ఉందా? లేదు. కానీ ఆవిడ ఏం చేస్తుంది, అనుకూలతను ఏర్పాటు చేసుకుంటూ ఉంది. ఆవిడ యొక్క పరిస్థితిని ఏంటో అర్థం చేసుకుంది. దానికి తగిన విధంగా ఈమె సువార్తను
ప్రకటిస్తూ ఉంది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మనకి జాబు, అనుకున్న జాబు రాలేదు, అయిపోయింది నా జీవితం, ఎందుకు చనిపోవాలి. నా జీవితంలో కూడా నేను టీచర్ ఉద్యోగం రావాలని చెప్పి డిఎస్సికి రోజుకు 18 గంటలు చదువుకుని నిరుసాపడిపోయాను. అయ్యో జాబ్ రాలేదు, ఎందుకు, ఇంకా నేను ఎందుకు పనికిరాను అనుకున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు అనుకున్నటువంటిది, మీరు ఊహించుకున్నది, మీరు అనుకున్నది సాధించారనుకోండి, వావ్, వండర్ఫుల్, యు ఆర్ గ్రేట్ అంటారు. నా జీవితంలో నేను చదువుకున్న దానికి ఉద్యోగం వచ్చేసేసి నేను టీచర్ అయిపోతే, చక్కటి బిల్డింగ్ కట్టుకుంటే, చక్కటి మ్యారేజ్ చేసుకుంటే, వావ్, వాడు గ్రేటు, వాడు అనుకున్నాడు, వాడు సాధించాడు, తెలుసు మగాడు, కష్టపడతాడు, వాడు సాధిస్తాడు, వాడు గ్రేట్. కానీ నేను గ్రేట్ అవ్వలేదు. ఏమైపోయాను? డౌన్ అయిపోయాను, డల్ అయిపోయాను, జీరో అయిపోయాను, నిల్ అయిపోయాను. అప్పుడు దేవుడు కలగ చేసుకున్నాడు. ముందు నా ఆజ్ఞలు అనుసరించు, నా విధానం నేర్చుకో, నేను నిన్ను హెచ్చింతాను, భూమి మీద ఉన్న సమస్తగా నేను హెచ్చిస్తాను. వాడు ముందు నువ్వు నేర్చుకోవాల్సిన బేసిక్ నేర్చుకో, సహనం నేర్చుకో, పేషెన్సీ నేర్చుకో, డిసప్పాయింట్లో కూడా అపాయింట్మెంట్ ఎలా కావాలి, డిసప్పాయింట్మెంట్లో కూడా నువ్వు అపాయింటెడ్ పర్సన్స్గా ఎలా ఉండాలి అన్నది నేర్చుకొని చెప్పాడు దేవుడు. అప్పుడు నెమ్మదిగా పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ నేర్చుకున్నప్పుడు, నాకు తెలియనటువంటి ఫీల్, నాకు తెలియనటువంటి ప్రదేశంలో, నాకు ఏమీ తెలియనటువంటి ప్రదేశం నన్ను ఒంటరిగా తీసుకొచ్చి దేవుడు అభివృద్ధి చెందించాడు. నా అన్నవాళ్ళు ఎవరు లేనటువంటి ప్రదేశంలో, నాకు అసలే పరిచయం లేనటువంటి ఉద్యోగంలో, నాకు అసలు ట్రైనింగ్ లేనటువంటి దాంట్లో దేవుడు ఆ ఫిట్నెస్ గురించి, నాకు అసలు దానికి ఏమీ తెలియదు, నాకు దాని గురించి ఏ విధమైన అవగాహన లేదు, ఎక్కడ ట్రైనింగ్ లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు అదే దాంట్లో అభివృద్ధి చెందించాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అసలు ఇది టచ్ లేదు కదా, దీని గురించి అసలు తెలియదు కదా, దీంట్లో ఎలా డెవలప్ అయ్యాడు అంటే దేవుడు, నిజంగా దేవుడు గొప్పోడే. మాది చిన్న గుడిసె ఉండేది, ఆ గుడిసెని నేను చక్కగా ఒక డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్గా మార్చినప్పుడు, ఆ ఇల్లు కడుతున్నప్పుడు విత్-ఇన్ 10 monthsలో ఆ యొక్క ఇల్లుని కంప్లీట్ చేసినప్పుడు, నిజంగా దేవుడు గొప్పోడు. నిజంగా నేను గవర్నమెంట్ జాబ్ వచ్చిన ఇల్లు కడితే, వావ్, జాబ్ వచ్చింది, ఇల్లు కట్టాడు అనుకుంది. ఆఫ్టర్ ఆల్ అందరూ పెద్ద ఏమీ గ్రేట్ కదా అక్కడ. కానీ అందరూ నేను ఓడిపోయాను, అయిపోయింది జీవితం, జాబ్ లేదు, ఏమీ లేదు పాపం అన్న జాలి పడుతున్నటువంటి సానుభూతి చూపించాలన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చేయడాడంట, ఆశ్చర్యపడేలా చేశాడనమాట. నిజంగా దేవుడు నమ్ముకున్నాడో, దేవుడు ఉన్నాడో, దేవుడు హెచ్చించాడు, దేవుడు గొప్పోడు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి అట్లాకపోయారండి, దేవుని సహాయం చేసినప్పుడు. కాబట్టి ఈరోజు నువ్వు, నీకు జాబ్ వచ్చేస్తే డెవలప్ అయిపోతాం, జాబ్ వచ్చేస్తే గొప్పడు అయిపోతాం అనుకుంటున్నారేమో, కానీ దేవుని మీద ఆధారపడండి. ఖచ్చితంగా దేవుడు ఏ విధంగా హెచ్చింతాడో తెలియదు, కానీ దేవుని అందులో భయం నేను పైకి లేపుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని బైబిల్ కానీ సెలవిస్తుంది. కానీ నీ ఉద్యోగం ద్వారా నువ్వు ఆశీర్వించబడతావు. దేవుడు చెప్తున్నాడు, నీ పిండి పిసికి తొట్టే, నీ ఇంట్లో ఒంట్లో గొర్రె మేకలు అన్నీ కూడా దీవిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని నీకు వచ్చిన ఉద్యోగం ద్వారా నీకు ఇల్లు కట్టుకుంటావు, నీకు వచ్చినటువంటి ఉద్యోగం ద్వారా నీకు పెళ్ళి అవుతుంది, నీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు అని ఎక్కడ చెప్పట్లేదు దేవుడు. నీ ఉద్యోగం కూడా ఆశీర్వించబడుతుంది, నీ పొలం ఆశీర్వదించబడుతుంది, నీ గొర్రెలు మేకలు అన్నీ కూడా, ఇంట్లోకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు అన్నీ నేను నిన్ను ఆశీర్వదించానని దేవుడు చెప్తున్నాడు తప్ప అక్కడ. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుడి గైడెన్స్ మీద ఆధారపడాలి, దేవుని చిత్తానుసారంగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. కానీ జాబ్ 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 జాబ్, చాలామంది ఏంటంటే జాబ్ 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 లేదు బ్రదర్, లైఫ్ లేదు, నో జాబ్ నో లైఫ్, జాబ్ 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 జాబ్. ఆల్రెడీ జాబ్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయాం మనం. ఆల్రెడీ దేవుడు ఒక డ్యూటీ మీద మనల్ని పంపించాడు ఇక్కడ, ఆల్రెడీ దేవుడు ఒక డ్యూటీ నియమించాడు నీకు ఇక్కడ. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దయచేసి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను నువ్వు మర్చిపోతున్నావా? ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్గా మనం ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే దయచేసి మీ బాధ్యతను మీరు తెలుసుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ చిన్నది, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే సముద్రం మధ్యలో 6 నెలలు నడిచారో, బానిసత్వంలో కూడా శుభవార్తను ప్రకటిస్తుంది, బానిసత్వంలో కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంది. అంధకారంలో జీవిస్తున్నా కూడా వెలుగును ప్రకటిస్తూ ఉంది, అంధకారంలో ఉన్నా కూడా వెలుగును బోధిస్తూ ఉంది, వెలుగును చూపిస్తూ ఉంది. అందరూ తన అంధకారంలో ఉందనుకున్నారు, కానీ తన లైట్లా ప్రకాశిస్తూ ఉంది. అందరూ తన చీకటి గదిలో ఉందనుకున్నారు, కానీ ఆ చీకటి గదిలో ఒక లైట్గా మారిపోయింది ఆమె. హల్లెలూయా, దట్ ఈజ్ ద మెయిన్ జాబ్ అనమాట. అది ఉద్యోగం అంటేనే. ఆమె నట్టుకెళ్ళి అంధకారంలో పడేశారు అనుకుంటున్నారు, కానీ ఆమె లైట్ అన్న సంగతి తెలియట్లేదు. అంధకారంలాగా ఉన్నటువంటి రూమ్లో ఆమెను బంధించారు అనుకున్నారు, ఆమె ట్యూబ్ లైట్లా ప్రకాశిస్తుంది అక్కడ. చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ యొక్క నయమానింటిలో అంతా ఉంది, కానీ అంధకారం అలుముకొని ఉన్నది. మహాపరాక్రమవంతుడు అంతా ఉంది, కానీ అంధకారం ఏమి లేదంట.
కుష్టి వ్యాధితో ఆ ఆ కుటుంబం అంతా కూడా అంధకారంతో నిండిపోయి అశాంతితో నిండిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ చిన్నది అక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందంట, వెలుగును ప్రకాశింపజేస్తుంది. తనే ఒక దీపస్తంభంగా ఉన్నది, తనే ఒక వెలుగుగా ఉండి, ఒక ట్యూబ్లైట్గా ఉండి ఆ ఇంటికి కాంతినిస్తూ ఉందన్నమాట. చిన్న లైట్ చిన్న అగ్గిపుల్లే ఏం చేస్తుందంట, మొత్తం కాంతినిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఒక ప్రదేశానికి పంపాడంటే బ్రదర్, ఎంత క్లిష్ట పరిస్థితిలోకి పంపాడు తెలుసా. అసలు ఈ ఫ్యామిలీలోకి అసలు ఎవరన్నా ఎలాంటి ఫ్యామిలీలోకి పంపాడు తెలుసా నన్ను, కోడలు కానీ దేవుడు ఎలాంటి ఫ్యామిలీలో ఉన్నాను తెలుసా, నేను ఎలాంటి వ్యవస్థలో నేను ఉద్యోగం చేస్తున్నాను తెలుసా బ్రదర్, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను తెలుసా బ్రదర్ నేను అని చెప్పి చాలామంది అంటుంటారు. ఈ చిన్నదాన్ని చూసుకోండి ఒకసారి, మీరు ఈ చిన్నదాన్ని గుర్తు చేసుకోండి మీరు ఒకసారి. మా అత్తగారు చాలా పిచాచండి, లేకపోతే మా కొలీగ్స్ చాలా మహా దారుణమైనటువంటి వాళ్ళు అండి, అసలు నేను చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల జనాలందరూ కూడా చాలా భయంకరమైనటువంటి ప్రజలు బ్రదరు చెప్తున్నావా. అయితే ఒక్కసారి చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇటువంటి నెగిటివిటీ ఎదుర్కొంటున్నారో దయచేసి చిన్నదాన్ని జ్ఞాపకం చేసుకోండి. చాలా మూర్ఖుల మధ్యలో ఉన్నాను బ్రదర్, మా ఇంటి పక్క వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, మా సమాజం అసలే మంచిది కాదు బ్రదర్ అంటా ఉన్నావా. చాలా మురుకు గుంట లాంటి ప్రదేశంలో ఉన్నాను బ్రదర్ అంటా ఉన్నావా నా సహోదరి స్నేహితులరా. అటువంటి మురుకు గుంటలో నుంచి కూడా ఒక కలగ పువ్వు పైకి వచ్చినప్పుడు ఆ మురికి తనకు అంటకుండా, ఆ మురికి తన మీద పడ్డా కూడా ఏమాత్రం తనకు అంటించుకోకుండా పైకి వచ్చి ఆ మురికి గుంటకే ఒక గంధాన్ని చేకూరుస్తుంది ఒక కలవ పువ్వు. కాబట్టి నువ్వు ఉంటావు అలాగా. అటువంటి కలవ పువ్వులా నువ్వు జీవించగలుగుతావా. అదే మురికిలో జీవించాలి, అదే మురికిలో ఉండాలి, కానీ నువ్వు లోకానికి వేరే జీవించాలి, ఆ మురుకుకి వేరే జీవించాలి. ఆ మురుకు నిన్ను పట్టుకోకూడదు, ఆ మురుకు నీ మీద పట్టకూడదు, నిన్ను తాకూడదు, నిన్ను అంటకూడదు. ఈ చిన్నది అలాగా ఉన్నదండి. బానిసత్వంలో ఉన్నదనుకుంటా ఉన్నారు, బంధకాల్లో ఉన్నదనుకుంటున్నారు, కానీ ఆమె బంధకాలు విడిపించడానికి వెళ్ళింది. ఆమె బందీగా వెళ్ళలేదు అక్కడ, బంధకాల్లో ఉన్నవారిని బంధకాల నుంచి విడిపించడానికి వెళ్ళింది ఆమె అక్కడ. చాలామందికి కంటికి ఎలా కనబడుతుంది, ఆమె బంధకాల్లో ఉన్నట్టు కనబడుతుంది. లేదు, ఆమె ఏం చేసిందంటే మంచి కత్తి పట్టుకుని వెళ్ళింది అనమాట. బంధకాల్లో ఉన్నారు మీరు, రండి కట్ చేస్తాను రండి అంటుంది. నయమని ఇలా రా, నీకు ఆ బంధకాలను నేను కట్ చేస్తాను. అమ్మ అయ్యగారిని వెళ్ళరమ్మను, కొంచెం చేతులు బాగా బంధించబడి ఉన్నాయి, నేను కట్ చేస్తాను, నా దగ్గర కత్తి ఉన్నది, దైవవాక్యం 2 అంచులు వాడుకలు కట్టుకో నా దగ్గర ఉన్నది అని చెప్పి ఏం చేసిందామే, కట్ చేసింది. చూడండి, ఆ చిన్నదాని మాట విన్నటువంటి ఆ నయమాను వెళ్ళాడంట ఎక్కడికి, వాళ్ళ దేశం. వెళ్ళినప్పుడు చూడండి ఏం జరుగుతుందంట. 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదులు 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. హల్లెలూయా. చిన్నదాని మాట విన్నాడు, అతని యొక్క శరీరం ఎలా మారిపోయిందంట, పసిపిల్ల దేహం వలె. చూడండి, చిన్నదాని మాట విన్నాడు, అతని శరీరం పసిపిల్ల దేహం వలె మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాటే అనుకున్నాడు, చిన్నదాని మాటే అనుకున్నాడు, ఏముందలే అనుకోలేదు. ఆయన నమ్మాడు, విశ్వసించాడు. చిన్నది కాదు, చాలా పెద్ద మాట చెప్పింది. చిన్నది కాదు, చాలా గొప్ప మాట చెప్పింది. ఇది ఆర్డినరీ కాదు. చిన్న అగ్గిపుల్ల మొత్తం అడవినంతా కూడా బూడి చేసి పడుతుందంట. చిన్న రాడు గొలియాతు నష్టలో దిగింది. చిన్న రాడు మొత్తం మనిషిని సర్వనాశనం చేసి పడేసి నేలకూలు చేసింది. ఈ చిన్నది చెప్పింది. ఈ చిన్నదాని గురించి కేవలం 3 వచనాల్లోనే ఉన్నది. ఈ చిన్నదాని గురించి కొంచెం చిన్న మ్యాటరే ఉన్నది, కానీ పెద్ద అద్భుతం చేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ చిన్నపిల్ల నయం అనుకున్నటువంటి కుష్టి వ్యాధి పోయి చిన్నపిల్ల శరీరం రూపంలో మార్చేసేలాగా చేసేసింది అనమాట. కాబట్టి ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడాలని ఆయన ఉద్దేశం. ఏం చేసింది ఇప్పుడు? ఏమే మార్చేసింది. ఏం చేసింది? చిన్న మాటలే, చిన్న మాటలే చెప్పింది, చిన్న సువార్త చేసింది, చిన్న ప్రకటన చేసింది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడంటే చూడండి, ఆ స్వస్థపరచబడిన తర్వాత ఆ నయమాన్ అన్నటువంటి వండర్ఫుల్ వర్డ్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు 15వ వచనం చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతట యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. వావ్, ఇప్పుడు అర్థమైందా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా?
అసలు ఆ చిన్నది ఎందుకు వెళ్ళిందంట? బానిసగా వెళ్ళలేదు, బంధకాల్లోకి వెళ్ళలేదు, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుడు అంటే ఎవరో తెలుసుకొనడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్ళిందండి. ఆమె జాబ్ ఏంటి తెలుసా? సువార్థికురాలు. ఆమె ఎవరో తెలుసా? ఇవాంజలిస్ట్. ఆమె బంధకాల్లో ఉన్నటువంటి ఒక బందీ కాదు, ఆమె ఒక బానిస కాదు, ఆమె ఒక అంధకారంలో ఉన్నటువంటి అజ్ఞాతవాసి అసలే కాదు. ఏంటంటే ఒక లైట్, ఆమె ఒక దీపస్తంభం, ఒక ఎవాంజలిస్ట్, ఒక ఫైర్, ఒక అగ్ని వెళ్ళింది అక్కడికి, కాల్చి పడేసింది వాళ్ళకున్న బంధకాలన్నింటినీ. తెలుసుకున్నాడంట. ఆమె కన్నులు, వాళ్ళ కన్నులకున్నటువంటి పొరలని రాలిపోయేలా చేసింది. అసలైనటువంటి నిజమైనటువంటి దేవుడు ఏంటి తెలుసుకునేలా చేసింది. వండర్ఫుల్ జాబ్ కదా, గుడ్ జాబ్ నాన్న అంటుంటాం. మన చిన్నపిల్ల, మా పాప నడుస్తుంటుంది, ఒకసారి అమ్మ అంటుంటుంది, గుడ్ జాబ్, వెరీ గుడ్ అంటుంటాం చిన్న పని చేస్తేనే. మరి అసలు ఆ చిన్నది ఏం పని చేసింది చూడండి. రాజుల దగ్గరికి కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి, రాజులు కూడా దేవుని తెలుసుకునేలా చేసింది. ఎరుగుదును అంటున్నాడు చూడండి, తెలుసుకున్నాడంట. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆ మాట ఎలాగొచ్చిందండి? కారణం ఎవరో తెలుసా? నేను ఎరుగుదును అంటున్నాడు. ఎవరు? నయమాను ఎలాంటి వాడంట చూడండి. సిరియా రాజు సైన్యాధిపతి అని నయమాను అని ఒకడు, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడని, అతను మహాపరాక్రమశాలి అయి ఉండెను. మహాపరాక్రమశాలి అంట. కానీ అతను ఏమంటున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమందంతటంతే మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఈ మాట చెప్పిన దాకి ఆ చిన్నదాన్ని దేవుడు అక్కడికి పంపించాడండి. ఈ మాట చెప్పడానికి, ఈ వ్యక్తిలో మార్పు రావడానికి, ఈ వ్యక్తి దేవుని తెలుసుకొనడానికి చిన్నదాన్ని వాడుకున్నాడు దేవుడు. అర్థమవుతుంది నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? కాబట్టి నేను చాలా మూర్ఖపు ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళానండి. నేను చాలా మూర్ఖపు జనుల మధ్య జాబ్ చేయడానికి వెళ్ళానండి. దయచేసి ప్రేయర్ చేయండి, మంచి ప్లేస్లో ప్రమోషన్ అవ్వాలని చెప్పి అని అంటున్నారా మీరు? అలా అనే ముందు దయచేసి ఒక చిన్నదాని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్నదాని స్టోరీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుంటే థ్యాంక్ యూ జీసస్, ఇటువంటి మూర్ఖపు ప్రజల మధ్య నన్ను పంపించినందుకు అంటావు. థ్యాంక్ యూ జీసస్, నన్ను ఈ విధంగా వాడుకుంటున్నందుకు అంటావు. ఆమె ఎంత సంతోషిస్తుందో తెలుసు. అక్కడ తన యజమానుడు బాగుపడతాడని చెప్పేసి, తన యజమానులో ఉన్నటువంటి కుష్టి వ్యాధి కాదండి పోవాల్సింది, పాపం అనేటువంటి కుష్టి వ్యాధి బయటికి పోవడానికి, ఆ పాపపు కుష్టి వ్యాధి నుంచి బయటికి రావడానికి ఈమె సువార్త ప్రకటిస్తూ ఉంది. ఈ రోజున నయమాను లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. పాపపు శాపపు బంధకాలతో, కోపము, ద్వేషము, అసూయ, ఎదుటి వాళ్ళ అభివృద్ధి ఓర్చలేకపోతే ఇటువంటి కుష్టి వ్యాధులతో పైకి పరాక్రమశాలులే, పైకి చాలా గొప్ప వాళ్ళే, పైకి పేరున్న వాళ్ళే, పైకి బలమున్న వాళ్ళే, పైకి మంచి మంచి ఇల్లులు, మంచి మంచి కార్లు అన్నీ ఉన్నాయి, కానీ లోపల మాత్రం ఏముందంట? కుష్టి వ్యాధి. ఈరోజు మీలో చాలామంది పరాక్రమవంతులు ఉన్నారు, కానీ లోపల మాత్రం కుష్టి ఉన్నది. అది ఎవ్వరికీ కనపడదు ఆ కుష్టి వ్యాధి, అది ఎవ్వరికీ తెలియదు కుష్టి వ్యాధి. హల్లెలూయా. భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి అది. దానికి మందు లేదు, దానికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ లేదు, కానీ ఒక్కరే పరమ వైద్యుడైనటువంటి దేవుడు దానికి పరిష్కారం అయి ఉన్నాడు. ఆయన నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన నిన్ను విడిపిస్తాడు. కానీ ఆయన్ని తెలుసుకోవాలంటే, ఆ కుష్టి వ్యాధి పోవాలంటే ఎవరో ఆ చిన్నదానిలాగా ఎవరో ముందుకు రావాల్సిందే. ఆ చిన్నదానిలాగా చక్కటి మనసు కలిగి ఉండవలసిందే. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఆ చిన్నదానికి ఉన్నటువంటి మనసు, ఆ చక్కటి మనసు మనం కూడా కలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా వాడుకుంటాడు. ఇజ్రాయేల్లో ఉన్నటువంటి దేవుడు తప్ప లోకమంతటా కూడా ఇంకా ఏ దేవుడు మరి ఒక దేవుడు లేడని ఎరిగేలాగా చేసింది. ఆ కుష్టి వ్యాధిని అంతా పోగొట్టింది. అనగా ఆ లోపల ఉన్నటువంటి ఈ రోజున చాలామంది అటువంటి కుష్టి వ్యాధితో జీవిస్తూ ఉన్నారు, అటువంటి బంధకాల్లో జీవిస్తూ ఉన్నారు, అటువంటి చెప్పుకోలేనటువంటి వ్యాధులతో, అటువంటి చెప్పుకోలేనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు చాలామంది. ఈ రోజున దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, దేవుడు మీతో చెప్తా ఉన్నాడు మిమ్మల్ని వాటి నుంచి విడుదల చేయాలని. కాబట్టి మీరు ఏం చేయాలంట? దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అలా వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చాలా అద్భుతమైనటువంటి మాటల్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి నేను చివరిగా ఇంకొక స్త్రీ గురించి మీకు పరిచయం చేసి నేను ఇంకా ఈ యొక్క వారంలో ఈ యొక్క మెసేజ్ని నేను ముగించాలనుకుంటా ఉన్నాను. మీకు అందరికీ తెలిసినటువంటిదే. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి ఉంటుంది. అందరికీ తెలుసు ఆ స్త్రీ ఎవరేంటన్నది. సమరయ స్త్రీ. ఆమె ఏం చేస్తుందంటే చర్చ్ చేసుకుంటూ వెళ్తుందంట నీళ్ళ కోసం.
ఎక్కడ నీళ్ళు ఉంటాయా ఏంటా అని చెప్పేసేసి ఆ నీళ్ళు వెతుక్కుంటూ వెళ్తుందంట, నీళ్ళు కావాలి నాకు అని చెప్పేసేసి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజున దాహంతో తిరుగుతూ ఉన్నారు. జాబ్ దాహం, నిరుద్యోగ సమస్య అనేటువంటి దాహం అది తీరట్లేదు చాలామందికి. ఎట్లాగని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తిరిగి ఆమె ఏం చేస్తుందంట, ఒక నుయ్యి దగ్గరికి వచ్చిందంట. ఆ నుయ్య అయితే ఖాళీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ జాబ్కి అయితే ఎవడు అప్లై చేయడు, ఈ జాబ్కి అప్లై చేద్దాం అన్నట్టు ఆ నుయ్యి ఏం చేస్తే ఖాళీగా ఉంటుందని అక్కడికి వచ్చిందంట. కానీ అక్కడికి వస్తే ఆవిడని దాహం అడుగుతున్నాడంట యేసయ్య. మీకు తెలిసి స్టోరీ అంతా కూడా. చూడండి, సమరయ స్త్రీని దేవుడు ఏం చేశాడంట, 26వ వచనం చూసినట్లయితే 4వ అధ్యాయం 26వ వచనంలో, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆమెకి కావాల్సింది ఏంటంటే దాహం తీర్చుకోవడానికి నీళ్ళు కావాలి. అనగా ఈ రోజున చాలామందికి వాళ్ళ ఈ లోకంలో బ్రతకాలి కాబట్టి, జీవిస్తున్నాం కాబట్టి ఒక ఉద్యోగం అనేది కావాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు, దేవుని దగ్గరికి వస్తూ ఉంటుంటారు. అలాగే ఈ స్త్రీ కూడా నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాహం అడిగితే నువ్వు ఎవరితో మాట్లాడుతుందో తెలిసి సంభాషణ అంతా జరుగుతుంది. అమ్మ నేను ఇచ్చి నీళ్ళు తాగితే మళ్ళీ దాహం కొనమంటే నిజమే అలాంటిది ఇచ్చేసేయండి, అంత మట్టి నీళ్ళ దగ్గర రాలేకపోతున్నాను అని చెప్పి అన్నదామె. అలా అన్నప్పుడు చూడండి, ఆమె జాబ్ ఏంటంటే అప్పటి వరకును జాబ్ సెర్చింగ్లో ఉందామె. కానీ ఆమె చేస్తున్నటువంటి యాక్చువల్ వృత్తి ఏంటి, తన యొక్క శరీరాన్ని అమ్ముకుంటూ ఉంది. తను ఒక సరైనటువంటి స్థితిలో లేదు, కానీ తనకేం కావాలనుకుంటుంది, జాబ్ కావాలనుకుంటుంది. ఎటువంటి జాబు, పర్మనెంట్ జాబు. ఆ జీవజాలం నీరు దొరికితే మళ్ళీ ఇంకా నీళ్ళు తాగవసరం లేదు అనుకుంటుంది. చాలామంది ఏంటంటే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే బ్రదర్ ఇంకా లైఫ్ అంతా ఫుల్ ష్యూరిటీ, షేప్, హ్యాపీ లైఫ్ అనుకుంటా ఉన్నారు. చూడండి, ఆ గవర్నమెంట్ జాబ్ రావడానికి మనకేంటి, పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది, ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ వచ్చి హెల్త్ టెస్ట్లు ఇవన్నీ పాస్ అయ్యాక అప్పుడు యూఆర్ ఎలిజిబుల్ అని చెప్పి ఇస్తారనమాట. ఇక్కడ దేవుడు ఇవన్నీ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు. సరే మా జీవజాలం నీళ్ళు ఇచ్చేస్తాను, సరే నీకు జాబ్ ఇస్తాను, సరే నీకు ఉద్యోగం ఇస్తాను. మరి నువ్వేం చేయాలి తెలుసా, కొంచెం నీ సర్టిఫికెట్స్ ఒకసారి అంటూ ఉన్నాడు. సర్టిఫికెట్స్ తీసుకెళ్ళి అంటూ ఉంటే, అయ్యా నాకు సర్టిఫికెట్లు లేవు అన్నాడు. సర్టిఫికెట్లు లేవు అంటామా, నీకు ఉన్నాయి సర్టిఫికెట్లు, ఆల్రెడీ నీ దగ్గర ఇప్పుడు సర్టిఫికెట్ ఉంది, ఇది కాకుండా నీకు ఇంకా సర్టిఫికెట్లు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు ఆయన. సర్టిఫికెట్లు ఉంచుకుని లేవంటావేంటి, జాబ్ ఇవ్వాలంటే సర్టిఫికెట్లు ఉండాలి కదా అని చెప్తే, అయ్యో అవన్నీ దొంగ సర్టిఫికెట్లు వేసేయా, అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు, దయచేసి నన్ను క్షమించు, నేనేదో ఇల్లీగల్గా సంపాదించుకున్నాను, అయ్యి న్యాయబద్ధంగా సంపాదించుకున్న సర్టిఫికెట్లు మాత్రం కదా, అయ్యి తప్పుడు సర్టిఫికెట్లు వేసాయా అని ఒప్పేసుకున్నదంటండి ఆవిడ. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజున దేవుడు నీకు జాబ్ ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఈరోజున దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఈరోజున దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటా ఉన్నాడు. కానీ ఏం చేస్తాడు, ముందు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడుచుకొని ఎడలా అప్పుడు ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడంట. కాబట్టి ఈ స్త్రీని దేవుడు హెచ్చించాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఉన్నాయి లోపాలు, అన్నీ సరిచేయాలి. కాబట్టి ఏం చేస్తూ ఉన్నాడు, అమ్మా సర్టిఫికెట్స్ కావాలమ్మా, వెరిఫికేషన్ చేయాలిరా తల్లి, అలా ఈజీగా ఇచ్చారురా గవర్నమెంట్ జాబు, జీవజాలం ఊట అంత ఈజీగా దొరికేది, కొంచెం ఉన్నాయి, కొంచెం ఆ సర్టిఫికెట్స్ పట్టరంటే అప్పుడు చెప్పుకొస్తాను అనమాట. అయ్యా వేసాయా, క్షమించేసా, అన్ని ఫేక్ సర్టిఫికెట్లు వేసాయా, కొంచెం తప్పుడు సర్టిఫికెట్లు వేసాయా, అవి బయటికి చెప్పుకునే సర్టిఫికెట్లు కాదేసాయా అంటే ఈయన బయట పెట్టేసాడంట. అమ్మా ఆ సర్టిఫికెట్ ఏంటి తెలుసా, నీ దగ్గర ఉన్న సర్టిఫికెట్ ఇది, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాడే వాడు సర్టిఫికెట్, ఆల్రెడీ ఇంకా సర్టిఫికెట్లు వేరే సర్టిఫికెట్స్ అన్నీ నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇవంటే, అమ్మో ఈయన ఫేక్ సర్టిఫికెట్లు అన్ని ఇతనికి ఎలా తెలిసింది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఎవరో ప్రవక్తే అని గుర్తించగలిగిందంటండి. కాబట్టి నీతో మాట్లాడుతున్నవాడు ఎవరో, నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇటువంటిదో నువ్వు గుర్తించగలిగితే ఖచ్చితంగా నువ్వు జాబ్ పొందుకుంటావు. నీతో మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి జీవం ఏంటో నువ్వు గుర్తించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అభివృద్ధి చెందబడతావు. ఆ సమరయ స్త్రీ ఏం చేసిందంట, విన్నది, గ్రహించింది, అమ్మో ఈయన చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు అని చెప్పి ఏం చేసిందంట, రోజు తాగినా కూడా దాహం తీరనటువంటి నీళ్ళ కోసం వస్తున్నటువంటి ఒక కుండను తెచ్చుకుంది. ఒక కుండను తెచ్చుకుంది. ఆ కుండలో ఉన్నటువంటి ఆ యొక్క ఏంటది క్వాలిటీ ఏంటంటే, ఎన్ని నీళ్ళు ఎట్టుకెళ్ళినా
ఆ కుండ సంతృప్తి చెందదు. ఆ కుండలో నీళ్ళు ఎన్ని తాగినా కూడా సంతృప్తి అనేది ఉండదు. అటువంటి కుండతో జీవిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుడు ఇలా చెప్పాడో, అమ్మ ఈ జాబు మానేసి నేను మంచి జాబ్ ఇస్తాను, నీకు పర్మనెంట్ జాబ్ ఇస్తాను అన్నప్పుడు సరే ప్రభు అంది. ఎప్పుడైతే ఆవిడ లోపాలన్నీ తెలియజేసి చూపించాడు, వెంటనే ఏం చేసింది, ఈ దాహం తీర్చినటువంటి కుండ ఎన్నిసార్లు తాగినా ఎన్నిసార్లు చేసినా కూడా మరలా తిప్పుతూ ఉంటుంది ఈ కుండ అని చెప్పి ఏం చేసిందంటే ఆ కుండని అక్కడ విడిచిపెట్టేసింది. ఆ మలినమైనటువంటి కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఆ పాపపు ఆలోచనలతో కలిగినటువంటి ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఆ కుండ అనగా హృదయం, ఆ కుండ అనగా ఆ యొక్క స్వభావం, ఆ కుండ అనగా ఆ మలినాలతో కూడుకున్నటువంటి దాన్ని అక్కడ విడిచిపెట్టేసింది. దేవుడి దగ్గర పాడేసింది, దేవుని పాదాల దగ్గర పాడేసింది, దేవుని పాదాల దగ్గరే విడిచిపెట్టేసింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజున మీరు పర్మనెంట్ జాబ్ కావాలనుకుంటున్నారా? ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నారా? ఉన్నతంగా ఉండాలనుకుంటున్నారా? దేవుడు ఇచ్చేటువంటి జాబ్ మీరు పొందుకోవాలనుకుంటున్నారా? మరి ఆయన ఆజ్ఞలు పాటించండి. ఆయన దగ్గర విడిచిపెట్టవలసింది విడిచిపెట్టేసేయాలి. ఆవిడ విడిచిపెట్టేసిందంట. మీరు చదువుకోండి. తర్వాత 28వ వచనం చూసినట్లయితే కొండ విడిచిపెట్టి అని ఉంటుంది. ఏం విడిచిపెట్టిందంటండి? కొండ విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టవలసినవి మాత్రం విడిచిపెట్టాం, కానీ కావాల్సినవి మాత్రం కావాలి మనకి. విడిచిపెట్టవలసింది మాత్రం విడిచిపెట్టాం, కానీ పొందుకోవాల్సినవి పొందుకోవాలనుకుంటుంటాం. కాబట్టి ఆమె ఏం చేసింది? విడిచిపెట్టింది. ఈరోజు చాలామంది ఏంటంటే వాళ్ళలో ఉన్నాయి కొన్ని విడిచిపెట్టేసేయాలి, అవి దేవునికి నచ్చవు, దేవునికి ఇష్టం లేవు, అవన్నీ విడిచిపెడితే కానీ దేవుడు నీకు ఉన్నతమైనటువంటిది స్థితి ఇవ్వడు దేవుడు నీకు. కాబట్టి నీ దేవుడు నీకు ఇవ్వడం శ్రద్ధగా విన్నది కాబట్టి దేవుడు ఏం చేసింది? విడిచిపెట్టేసింది. విన్నవాళ్ళు ఏం చేస్తారు? విడిచిపెడతారు. విన్నవాళ్ళు విడిచిపెడతారు ఖచ్చితంగా. కానీ నువ్వు విడిచిపెడతలేదంటే నువ్వు వింటలేదు, ఏదో అట్లా ఉంటున్నావు అనమాట. ఖచ్చితంగా నువ్వు విన్నావంటే చాలా విడిచిపెట్టేస్తావు నువ్వు. ఈరోజు చాలామంది విడిచిపెడతలేదు, కారణం ఏంటంటే వింటలేదనమాట. ఆవిడ విన్నది విడిచిపెట్టేసింది. హల్లెలూయా, హల్లెలూయా. 29వ వచనం చూసినట్లయితే, ఆ స్త్రీ ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తుగాడు అని ఆ ఊరి వారితో చెప్పగా వచ్చేసిందండి. జాబ్ అపాయింట్మెంట్ వచ్చేసింది ఆవిడకి. యు ఆర్ ఎలిజిబుల్ అన్నాడు దేవుడు. యు ఆర్ అపాయింటెడ్ అన్నాడు అంటే దేవుడు. ఆవిడ ఏం చేసింది? దాహంతో వచ్చిన ఆవిడ ఏం చేసింది? ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చిన ఆవిడ ఏం చేసింది? పంచిపెట్టే స్థితికి వెళ్ళిపోయింది. చిన్న ఉద్యోగం వచ్చే బాగుండ్రా బాబు, నాకు నా బ్రతుకు బాగుపడితే బాగుండ్రా అని వచ్చినటువంటి ఆవిడ ఏమైపోయింది? సువార్థికురాలు అయిపోయింది. సమరయ స్త్రీలో మీరు ఒక వ్యభిచార స్త్రీని చూస్తున్నారా? సమరయ స్త్రీలో 5 మొగలతో తిరిగిన ఆడదాన్ని చూస్తున్నారా? లేదండి. ఒక సువార్థికురాలు నేను చూస్తున్నాను. ఒక సువార్త పంచిపెట్టేటువంటి వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఒక గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఒక గొప్ప రక్షకుని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా నేను చూస్తూ ఉన్నాను. ఒక ఎవాంజలిస్ట్ నేను చూస్తూ ఉన్నాను. ఎటువంటి ఎవాంజలిస్ట్ అంటే ఆవిడ మొత్తం ఊరిని మార్చి దేవుని దగ్గర నడిపించింది అనమాట. ఒక ఊరికే సువార్త ప్రకటించినటువంటి సువార్థికురాలు అక్కడ కనబడుతుంది. కానీ నువ్వేం చూస్తూ ఉన్నావు? ఒక పాపపు స్త్రీని, ఒక వ్యభిచారం చేసేటువంటి స్త్రీని, ఒక 5 మగవాళ్ళతో చూసి తిరిగేటువంటి స్త్రీ కనబడుతుందా నీకు అక్కడ? లేదు, నువ్వు రాంగ్గా చూస్తూ ఉన్నావు. అక్కడ చూడవలసింది ఎవరన్నా తెలుసా? ఒక సువార్థికురాలను చూడాలన్నమాట. రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూశాను, ఎంత గొప్పవాడు తెలుసా, ఈయన కాదా అని చెప్తూ ఉంది ఆవిడ. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, ఫస్ట్ ఏం చేయాలంటే విడిచిపెట్టాలంట, తర్వాత సువార్త ప్రకటించాలి. ఈరోజు చాలామంది అంటారు, అన్న నేను సువార్త చేసేస్తాను, అన్న నేను పరిచర్య చేసేస్తాను, అన్న నేను ప్రసంగాలు చెప్పేస్తాను. మంచిది, దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. కానీ ముందేంటి తెలుసా? విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళిందంటండి. కాబట్టి విడిచిపెట్టి సువార్తకి వెళ్ళాలి నువ్వు, అంతేగాని తగిలించుకుని వెళ్తే సెట్ అవ్వదు. విడిచిపెట్టి ఆమె ఏం చేసిందంట? ఊరిలోనికి వెళ్ళింది. నా ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి ఈ రోజున దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పంచిపెట్టాలనుకుంటున్నావా? సువార్త నువ్వు ప్రకటించాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని యొక్క జాబ్ నువ్వు చేయాలనుకుంటా ఉన్నావా? ఒక ఉద్యోగాన్ని నువ్వు స్వీకరించాలనుకుంటున్నావా? స్వీకరించింది. ఎవాంజలిస్ట్ ఈజ్ ద బెస్ట్ జాబ్ అనమాట, వరల్డ్ బెస్ట్ జాబ్ అనమాట. ఆమె జాబ్ పొందుకున్నది. ఆమె తెలుసా మీకు? సమరయ స్త్రీకి దేవుడు జాబ్ ఇచ్చాడు. ఆమె కొంచెం దాహం తీరితే బాగున్నాను, 2 నీళ్ళు చుక్కలు దొరికితే బాగున్నాను, ఆ జీవజాలం మీద ఇస్తే బాగున్నా అన్నట్టు ఆమె చూస్తూ ఉంటే దేవుడు ఇచ్చాడు అంటండి. ఆవిడ నీళ్ళ కోసం వచ్చింది, కానీ ఆవిడ ఏం చేస్తుంది? నీళ్లు పంచిపెట్టేస్తుంది. జీవజల నదులు ఆమె హృదయం నుంచి పొర్లిపోతున్నాయి అనమాట. అవి అనేక మందికి దాహం తీర్చేస్తుంది. వెళ్ళి రండి రండి రండి, మీకు అందరు దాహం ఉందా? రండి, నాకు దాహం తీరిపోయింది కాబట్టి మీకు కూడా మంచి పెడతాను రండి అని ఏం చేస్తుంది? ఆమె తృప్తి పొరిచిపోయింది. ఆమె తృప్తి పొందింది. ఆమె జీవితం గాల్లో తేలుతుంది. ఆమె ఒక ఎవాంజలిస్ట్ అయిపోయింది. ఆమె ఒక పరిశుద్ధురాలు అయిపోయింది. ఆమె పాపకుండా విడిచిపెట్టేసింది. అరే నిజంగా ఆవిడ అంత తప్పు చేసే మనిషి అయినప్పుడు మరి ఆవిడ మాట ఎందుకు విన్నారు వాళ్ళు? ఆవిడలో వచ్చిన మార్పు వాళ్ళని అట్రాక్ట్ చేసింది. ఆవిడ పద్ధతి ఆవిడని అట్రాక్ట్ చేసింది. వాళ్ళ జీవితం, ఆమె మాట, ఆమె విధానం, ఆమె పద్ధతి, ఆమెలో వచ్చినటువంటి మార్పు వాళ్ళని ఏం చేసింది? కదిలించింది. ఎవరిని? ఊరిని మొత్తం కదిలించింది.
హల్లెలూయా. కొండ తీసుకుని వచ్చినప్పుడు ఉన్న జీవితం వేరు, కొండను విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి జీవితం వేరు. కొండ తీసుకుని వస్తున్నప్పుడు ఆమె నడక వేరు, కొండను విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఆమె నడక వేరు, ఆమె పడక వేరు, ఆమె మాట వేరు, ఆమె జీవితం వేరు, ఆమె తలంపులు వేరు. వావ్, వండర్ఫుల్ జాబ్ అనమాట అది. అదండి అసలైనటువంటి ఉద్యోగం. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు అలాగే ఉంటున్నావు, వెళ్తున్నప్పుడు అలాగే ఉంటున్నావు. నువ్వు లోపలికి వస్తున్నప్పుడు అలాగే ఉంటున్నావు, బయటికి వెళ్తున్నప్పుడు అలాగే ఉంటున్నావు. ఈరోజున చాలామంది చర్చికి వెళ్ళేవాళ్ళు, వెళ్ళని వాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, ప్రసంగాలు చెప్పేవాళ్ళకి, చెప్పని వాళ్ళకి ఏమీ తేడా లేదండి, అంతా సేమ్. కాబట్టి మీరు అలా ఉన్నారా? అయితే సమరయ స్త్రీ నుంచి చాలా నేర్చుకోవాల్సింది మీరు ఉన్నారు. ఏంటండి, నలుగురు ఐదు మగోళ్ళతో తిరిగిదాన్ని చూసి మేమే నేర్చుకుంటాం అంటున్నారా? చాలా నేర్చుకోవాలి మీరు. ఆమె చాలా విడిచిపెట్టేసింది అక్కడ, కానీ మీరు మోస్తున్నారు. ఇంకా ఆమె విడిచిపెట్టేసిన అన్ని పట్టుకుని మీరు మోసుకుంటా తిరుగుతున్నారు. ఆమె ఇంకా విడిచిపెట్టేసిన అన్నిటిని పట్టుకుని మీరు ఇంకా వాటిని మోసుకుంటా తిరుగుతున్నారు. అందుకని మీకు భారం అయిపోయింది జీవితం. అందుకని మీ జీవితం చాలా భారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ రోజున, విడిచిపెట్టేయండి అమ్మా, నా పాదాల దగ్గర పెట్టేసేయండి, పట్టుకొచ్చి ఒప్పుకోండి, విడిచిపెట్టండి. ఫేక్ సర్టిఫికెట్లు అన్నీ ఇక్కడ పెట్టేసేయండి. అవి కరెక్ట్ కాదు సర్టిఫికెట్లు. ఆ సర్టిఫికెట్ల ద్వారా ఏం సాధించవు, ఏమి క్షేమం ఉండదు, ఏమి అభివృద్ధి ఉండదు, ఏమి డెవలప్మెంట్ ఉండదు. నేను ఇస్తాను రండి అసలైన ఉద్యోగం. ఆమె 5 మొగలతో తిరిగినప్పుడు లేదేమో ఆనందం, కానీ ఆ ఊరంతటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వచ్చినటువంటి ఆనందం, ఆమె జీవితంలో పొందుకున్నటువంటి సంతోషం అంతకు ముందు పెన్నడం లేదు. ఆ ఆనందం, ఆ సంతోషం అప్పుడు చేస్తుంది అసలైనటువంటి జాబు, అప్పుడు అనుభవిస్తుంది అసలైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. వండర్ఫుల్ లైఫ్ అండి అది. అదండి అసలైనటువంటి జీవితం. రండి రండి జనులారా, రారండి, నేను చేసినవని, నాతో చెప్పినవని నేను చూపిస్తాను, రండి, అతడే యేసయ్య, ఆయనే మెస్సయ్య అని ప్రకటిస్తుంది. ప్రకటించడం అండి అసలైనటువంటి జీవితము యొక్క ఉద్దేశం. సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు దేవుడు. కాబట్టి ఆమె ఏం చేసింది? శిష్యురాలు అయిపోయింది దేవునికి. ఆమె ఏం చేసింది? దేవుని స్వీకరించింది, దేవుని వలె మారిపోయింది. దేవుని స్వభావాన్ని, దేవుని మనసును, క్రీస్తు కలిగినటువంటి మనసును ఆమె ధరించుకుంది. క్రీస్తు ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధపడిపోయింది. అది ఆ జాబ్కి అపాయింటెడ్ అయింది. ఒక సువార్థికురాలుగా మారిపోయింది, ఒక సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తిగా మారిపోయింది, ఒక ఎవాంజలిస్ట్ అయిపోయింది. వండర్ఫుల్ జాబ్ కదా సమరయ స్త్రీ చేస్తున్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి 34వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఒక మాట చెప్తాడు అక్కడ. యేసు వారిని చూసి, శిష్యులు అనుకుంటున్నారు భోజనం తెచ్చిండ్రండి తినండి అంటే, లేదు నా భోజనం వేరే ఉన్నదే. ఓహో, ఏ సమరయ స్త్రీ తెచ్చిందో లేకపోతే ఎవరైనా తెచ్చారు ఏంటో భోజనం అనుకుంటా ఉన్నారు ఇలా అంతా. ఆయన ఏం చెప్తున్నాడు? నా పని వేరే ఉంది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అదండి పని. పని తెలుగులో, ఇంగ్లీష్లో జాబ్. జాబ్ ఏంటంటే జాబు తెలుసుకోండి చివరిగా. మరి చివరి రోజు కాబట్టి యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాట, నేను కాదు. ఏంటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. దయచేసి అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా, నేను చాలా ఇంపార్టెంట్. మన జీవిత లక్ష్యం ఏంటంట? మనల్ని పంపిన వానిని చిత్తము నెరవేర్చుటయు. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం నెరవేరుస్తున్నామా మనం? లేదా? మెయిన్ జాబ్ అది, అసలైన జాబ్ అది. ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ఆయన పని తుదముట్టించాలంట, దేవుని పని. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను పనికిరానటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, అనేక మంది చేత దూషించబడిన, ద్వేషించబడిన, అసహ్యమైనటువంటి వ్యక్తిగా నువ్వు అందరి దృష్టిలో కనపడవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని దృష్టిలో నువ్వు పడ్డావో, ఎప్పుడైతే దేవుని చేతిలో నువ్వు ఉన్నావో, ఎప్పుడైతే దేవుని అండర్లోకి నువ్వు వచ్చావో, అనేక మందికి వెలుగుగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి జీవం ఇచ్చేటువంటి వ్యక్తిగా, అనేక మందికి ఆశీర్వాదాన్ని తెచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. స్వార్థ ప్రకటించే వ్యక్తిగా మారిపోయింది. అంతవరకు తన జీవితం అంతా గందరగోళంగా ఉంది, అంతవరకు తన జీవితంలో శాంతి సమాధానం అనేది లేదు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో, దేవునితో ఎన్కౌంటర్ జరిగిందో, దేవుడు ఇచ్చినటువంటి ఆ జాబ్ని స్వీకరించిందో, ఆ యొక్క సువార్తను బయటికి తీసుకెళ్తాకే తన యొక్క హృదయాన్ని సమర్పించిందో, పాపపు కొండను విడిచిపెట్టేసి జీవజాల నదులు ప్రవహించేటువంటి ఒక కొండను ధరించుకుందో, ఆ జీవజాల నదులతో అనేక మందిని తడుపుతూ ఉన్నది. గ్రామానంతా తడిపేసింది, గ్రామానంతా దేవుని దగ్గర నడిపించేసింది, గ్రామానంతా మార్చేసింది. చిన్నది కూడా ఆ నయమాన్ ఇంటికి వెలుగునిచ్చింది. అలాగే పేతుని కూడా దేవుడు చెప్పాడు, రా, ఏంటి నీ జాబు? చేపలు పడుతున్నా, సరే ఆ జాబు ఇంకో జాబ్ ఇస్తాను రా అన్నాడు. చేపలు పట్టేటువంటి జాబుని తీసేసి మనుషులు పట్టేటువంటి జాబుని ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఉత్తమంగా ఉంటుంది. యెహోవా ఉత్తముడు కనుక ఆయన ఇచ్చేది ఏదైనా కూడా యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా,
మరి ఈ వారం రోజులు నువ్వు నిరుద్యోగ సమస్య అనేటువంటి ఈ యొక్క అంశాన్ని ప్రతిరోజు వింటూ ఉన్నావు. మరి ఏమని నిర్ణయించుకున్నావు నీ జీవితంలో? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందాం. నిజమైనటువంటి జాబ్ ఏంటి? అసలే ఆయన చిత్తం నెరవేర్చుటయే, ఆయన పని తుదముట్టించుటయే నా యొక్క జీవిత లక్ష్యమై ఉన్నదని చెప్పి దేవాది దేవుడు ఒక మానవ రూపంలో వచ్చి చెప్తూ ఉన్నాడు. ఆయన చిత్తం నెరవేర్చుటయే. కాబట్టి మా నాన్నగారికి జాబ్ అంటే ఇష్టమండి, కాబట్టి జాబ్ ఎలాగైనా కొట్టాలి. లేకపోతే మా అమ్మగారికి ఇది ఇష్టమండి, మా ఆవిడికి ఇది ఇష్టమండి, వీళ్ళకి అది, వాళ్ళ కోసం వీళ్ళకి. అసలు దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? అసలైనటువంటి జాబ్ అది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు బాగుండాలి అంటారు. వాడు ఎట్లాంటి వేషాలు వేసినా పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళు ఎట్లా తిరిగినా కూడా పట్టించుకోరు. వాళ్ళు ఎలాంటి వేషాలు వేసినా కూడా పట్టించుకోరు. కానీ మంచి జాబులు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. వాళ్ళు వేసే వేషాలు మాత్రం పట్టించుకోరు. వాళ్ళు తిరుగులు మాత్రం పట్టించుకోరు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు మాత్రం సరిచేయరు. కానీ వాళ్ళు మంచి జాబులు చేసేయాలి, మంచి బాగుండాలి. వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయరు. వాళ్ళ జీవితంలో ఎన్నో బంధకాల్లో ఉన్నారు. వాటిని విడిపించడానికి వీళ్ళ ముందుకు వెళ్ళరు. వీళ్ళు సువార్త ప్రకటించరు వాళ్ళకి, కానీ వాళ్ళకి జాబులు ఇచ్చేసేయరు. వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడిపోవాలి. దయచేసి గమనించండి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమైనటువంటి జాబ్ ఏంటో తెలుసుకోండి. దేవునికి సమీపంగా జీవిద్దాం. దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వ్యక్తులుగా ఉందాం. ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు మీరున్నారు నాకు తెలియదు, కానీ మరి సమరయ స్త్రీ ద్వారా చాలా లెసన్ నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నిజంగా ఆమె తన యొక్క విడిచిపెట్టేసినప్పుడు ఆ జీవజల నదులు తనలో నుంచి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ సువార్తను ప్రకటించేటువంటి ఒక యోధురాలుగా మారిపోయింది, ఒక సువార్థికురాలుగా మారిపోయింది, ఒక పరిశుద్ధురాలుగా మారిపోయింది. దేవుని యొక్క క్రీస్తు యేసును కలిగినటువంటి మనసు ఆమె కలిగింది. నేను బాగుపడ్డాను, నేను స్వస్థపరచబడ్డాను, నా హృదయంతో మాట్లాడు, నా స్థితిగతులను చెప్పేసాడు, నా జీవితాన్ని బయటపెట్టాడు, నా హృదయం ఉప్పొంగిపోతుంది. కాబట్టి మీరు రండి, ఊరందరినీ పోగేసుకొచ్చింది నేను దేవుని దగ్గరికి. హల్లెలూయా. సువార్తను ప్రకటిస్తూ ఉంది. ఈ రోజున మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి నిజమైనటువంటి జాబు దేవుని గురించి పరిచయం చేయటమే, నిజమైనటువంటి జాబు దేవుని గురించి తెలియజెప్పటమే. అటువంటి స్థితిలో మనం అందరం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క చివరి సందేశం ద్వారా దేవుడు మీ యొక్క రియల్ జాబ్ ఏంటన్నది తెలియజేయడాన్ని నమ్ముచున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. మరి ప్రతి వారు విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ నా ప్రభా, మరి ఈరోజు సక్రమంగా యొక్క కూడికి నువ్వు నడిపించావు. అనేక మంది ఆదరించబడ్డారు, అనేక మంది దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. విన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చేయమని. ఎవరైతే నిరుద్యోగ సమస్యలతో బాధపడుచున్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే నా ప్రభు అనారోగ్యము, పేదరికము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాం. అనేక మంది కామెంట్ రూపంలో ఉన్న ప్రభావ వారి యొక్క సమస్యను తెలియజేస్తున్నారు. వాటన్నింటి నుంచి విడుదలనిచ్చామని నేను నమ్ముచున్నాను. ఇదిగో నా ప్రభావ సమరయ స్త్రీని మేమైతే నా ప్రభావ ఒక చెడ్డ స్త్రీగానే చూసాం, కానీ ఆమె ఒక ఎవాంజలిస్టు, ఆమె యొక్క సువార్థికురాలు అనేటువంటి విషయాన్ని మేము గ్రహించలేకపోయాం. మరి ఈరోజు నుంచి మేము కూడా మాకున్నటువంటి పరిస్థితులను బట్టి మమ్మల్ని మేము అంచనేసుకోకుండా నీవు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను, నీవు మాకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చుటకు మమ్మల్ని అందరినీ వాడుకోనమని. ఇక్కడ ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుచున్నారో, నలిగినటువంటి స్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకోండి. ఏసయ్య బలపరచండి, నీ కృపచేత నడిపించి ఘనతా మహిమపురాలు మీరే తెచ్చుకున్నామని మా రక్షకుల ప్రభువుని యేసునామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.